రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత భవిత విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న విషయాన్ని పరిగణనలు తీసుకున్న టీడీపీ ఈరోజు లోకేష్ నిర్వహించినట్టు యువగలం పాదయాత్ర 3,123 కిలోమీటర్లు 225 రోజులు, అదేవిధంగా 2,100 గ్రామంతో పాటు 97 నియోజకవర్గాలు పర్యటించినటువంటి ఆయన యువగలం పాదయాత్ర మాత్రం ముగిసింది. ఈరోజు పోలిపల్లి గ్రామం సమీపంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యువగలం ముగింపు సభ మాత్రం ఇది ఎన్నికల శంకారావంగా వారు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేతలందరూ కూడా ఈ సభను సక్సెస్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ స్పీకర్ ఉన్నారు. చూస్తే కనుక ఎలా తీసుకొచ్చామా? ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ మీటింగ్ ఇది. లోకేష్ బాబు జనవరి 27వ తారీఖు పాదయాత్ర ప్రారంభించారు యువగళం. ఆ రోజు విపరీతమైనటువంటి జనాలు కుప్పంలో జనాలను చూసి ఆయన తండ్రి గారి నియోజకవర్గం కుప్పం, అందుకే మరి ఎప్పుడు కూడా కుప్పంలో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది అని చెప్పేసి అని అన్నారు. చూస్తారు కదా అని చెప్పి మేము ఆ రోజే చెప్పాం. కంటిన్యూస్గా 3,132 కిలోమీటర్లు పాదయాత్ర 97 నియోజకవర్గాలు కవర్ చేసి మరి ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఆ చేసే క్రమంలో అడుగడుగున అవంతరాలు, ఆటంకాలతో పాటు అరెస్టులు ఇటువంటి ప్రక్రియలు కూడా ఉన్నా కూడాను వాటన్నిటిని అతిక్రమించి ఈరోజు విజయనగరం జిల్లాలో ఈ ముగింపు పాదయాత్ర సభ ఏ విధంగా సక్సెస్గా ఉంది. ఈరోజు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను అడ్డుకునేందుకు ఆర్టీసీ బస్సులు కూడా ఇచ్చారు. ఎస్ అది కాదు, అడుగడుగున అవాంతరాలు, పోలీసులు అభ్యంతరాలు, ఆఖరికి ఎంతకి తెగించారంటే తప్పుడు కేసులు పెట్టి మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. రాజమండ్రి పంపిస్తే తండ్రిని చూడాలనే ఉద్దేశంతో, నాయకుడిని చూడాలనే ఉద్దేశంతో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళకేమిటండి బాధ, వీళ్ళకేం నొప్పండి? వెళ్ళనీయకుండా ఆపేయాల్సినటువంటి అవసరం ఏంటి చెప్పండి? కోనసీమలోనే ఉన్నాడు అబ్బాయి, వెళ్ళనివ్వలేదే. అప్పటికి తెగించి వెళ్ళటం జరిగింది. మరి ఇంత అరాచకం, ఇంత దౌర్జన్యమా ఎప్పుడైనా కన్నావా, విన్నావా? ఏ రోజైనా సరే మరి ఇటువంటి కార్యక్రమాల్లో కూడా దిగ్విజయంగా మధ్యలో గ్యాప్ కొంత 70 రోజులు వచ్చినా కూడా, లేకపోతే ఇచ్చాపురం వరకు వెళ్ళిపోయాడు బాబు, వచ్చినా కూడా మొక్కవోని ధైర్యంతో ముందుకు రావడం జరిగింది. ఆఖరికి ఇవాళ పరిస్థితి ఏంటయ్యా అంటే మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఆర్టీసీ వారికి డబ్బులు కడితే, ఇదే కాదు ఫస్ట్ టైం కాదు ఇది, అనేక సందర్భాల్లో అనేక ఏ పార్టీ లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండినప్పుడు కానివ్వండి, తెలుగుదేశం అధికారంలో ఉండినప్పుడు వాళ్ళకి నష్టం లేకుండా వాళ్ళ డబ్బులు ఎంత అయితే అంత అడిగిన ఛార్జ్ చేసినవి ఇచ్చేసి మేము వెహికల్స్ తీసుకోవడం జరిగేది. ఏ పార్టీ వాళ్ళైనా కూడా, పార్టీలకు సంబంధం లేకుండా. అటువంటిది బస్సులు ఇవ్వలేదు. ఆఖరికి మా పైన అభిమానంతో ప్రైవేట్ బస్సులు కానివ్వండి, స్కూల్ బస్సులు కానివ్వండి, ఆ యాజమాన్యానికి సంబంధించినటువంటి వారిస్తే నిర్ద్వందంగా చెప్పారంట కేసులు పెట్టేయండి అని చెప్పేసాను. ఎవరు వస్తారండి ముందుకి? అయినా కూడా లెక్క చేయకుండా మాకుండేటటువంటి ఏవైతే వాహనాలు, ఆటోలే కానివ్వండి, ఇంకా అవైనా ఇంకా ఏం చేస్తారో ప్రైవేట్ వెహికల్స్కి ఎవరికీ అవకాశం ఇవ్వకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడితే, ట్రాక్టర్లు ఉన్నాయి, సొంత ట్రాక్టర్లు ఉన్నాయి, రకరకాలుగా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. మేమేమో ప్రొవైడ్ చేయాలి అని అంటే అవకాశం లేదు. వాళ్ళంతలో వాళ్ళు వాళ్ళే పెట్టుకుంటారు, మేమెవరూ ఇవ్వక్కర్లేదు, రూపాయి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ అది కూడా లేకుండా చేయడం అనేటటువంటిది అమానుషం అండి. ఎంతగానో ఇప్పుడు సూర్యుడికి అరచేయితో ఆపేస్తారా? ఈ కార్యక్రమాన్ని ఆపేసే దమ్ము ధైర్యం వీళ్ళకుందా? ప్రజలను అడ్డుకోగలరా? ఎంత అడ్డుకున్నా రావడం అనేటటువంటిది జరుగుతుంది, గ్రాండ్ సక్సెస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రోజు కుప్పంలో 27వ తేదీ ప్రారంభించారు, ఈరోజు ఎండింగ్ 20వ తేదీ. ఏది ఏమైనప్పటికీ కూడా లోకేష్ బాబు యొక్క ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్. యువగలం పాదయాత్ర ప్రారంభిస్తామన్న రోజు నుండే సీఎంకు మాత్రం గుండెల్లో రైలు పరిగెట్టే పరిస్థితి ఉంది. ఆ పార్టీ నేతలు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను
అంటే ఆటంకం కల్పించి జరగకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. చివరికి ఇవన్నీ దాటుకొని ఈరోజు నిర్వహిస్తున్నట్టు ఈ ముగింపు సభకి కనీసం కార్యకర్తలు అభిమానం రావడానికి కూడా ట్రాన్స్పోర్ట్ లేదు. అదే పరిస్థితి కనుక గతంలో మీరు అధికారులు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు కానీ వాళ్ళ సభలకు కానీ ఇలాగైతే ఎలా ఉండేది? మీరెందుకు ఆ నిర్ణయం తీసుకు? అప్పుడే మేమంతా చీప్ పాలిటిక్స్ చేసే రాజకీయ నాయకులం కాదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి విశాలమైనటువంటి హృదయమే కాకుండా నాలెడ్జ్ ఉంది. అదేవిధంగా రాజకీయంగా పొలిటికల్గా కూడా ఆయన చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి నాయకుడు ఇటువంటి చీప్ ట్రిక్స్ అన్నీ చేస్తారండి? ఆయన మీద తప్పుడు కేసులు పెట్టిన రోజే శాంతియుతంగా ఉండండి అని చెప్పినటువంటి మహానాయకుడు. అటువంటి నాయకుడు ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తాడా? ఏదైతే ప్రజా బలం లేని నాయకులు, ప్రజలకి అందుబాటులో లేని నాయకులు, ప్రజల కష్టాలు తెలియని నాయకులు ఇటువంటి ట్రిక్స్ అన్నీ చేసుకుని వెళ్తారు. చూస్తే యోగాలం ముగింపు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇన్ఛార్జీలు 4 సంవత్సరాల 7 నెలలు ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా స్థానచలనం చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు మొదలుపెట్టారంటే దాన్ని ఏమనుకోవచ్చు మీ రాజకీయ అనుభవం? ఏమనుకోవచ్చు అంటే ఆయనకి ఎంతసేపు అయినా కూడా ఏదో ఒక మార్పు చేసేయాలి, అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలి అనేది వాళ్ళ పార్టీ నిర్ణయం. ఏం చేసుకుంటారో, ఎలా పడతారో ఏమిటో. వీళ్ళు చేసే ఇప్పుడు ఎవరినైతే మార్చాలనుకుంటున్నారో వాళ్ళు చేసే తప్పులన్నీ మీకు ముందు తెలియదా? అప్పుడంతా మీరు కళ్ళు మూసుకున్నారా? అయినా మాకేం సంబంధం అండి? ఏ రకంగా చేసుకున్నా, ఎలా చేసుకున్నా చేతకాని నాయకత్వం అనేటటువంటిది జరిగిపోతూ ఉంది, ప్రూవ్ అయింది. మాకు అనవసరం. కానీ అపోజిషన్లో ఉండినటువంటి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు? బాల్ని ఎంత స్పీడ్గా పైకి వేస్తే అంత దీనిగా వస్తుంది. కాబట్టి మేము ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు బెదరం. మాకు అపారమైనటువంటి అనుభవం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేసాం. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎంతమంది గవర్నమెంట్లో ఉండేటటువంటిప్పుడు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా అధైర్యపడకుండా ముందుకు వెళ్ళినటువంటి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఇది. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యువగళం లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వం వెళ్తున్నటువంటి పార్టీకి ఎటువంటి అడ్డంకులు ఉండబోవు. ప్రస్తుతం మాత్రం యోగాల ముగింపు యాత్ర మాత్రం ఇదొక ఎన్నికల శంఖారావంగా వారు భావిస్తున్నారు. ఆది నుండి కూడా ఆ పాదయాత్రను జరగకుండా ఉండేందుకు అధికార పార్టీ చేసినట్టు అన్ని చర్యలను కూడా అతిక్రమించి ఈరోజు ముగింపు యాత్ర సిద్ధమవుతున్నాం. వారి పార్టీ ఇన్ఛార్జీలను అంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలను జగన్మోహన్ రెడ్డి మారుస్తుందంటే వాళ్ళ ఆల్రెడీ భయం నెలకొనుంది. 2024 ఎన్నికల్లో ఈరోజు జరగబోయే సభ మాత్రం ఒక సవాల్గా చూపించి టీడీపీ మాత్రం 2024 వైసీపీని పంపించిన ధ్యేయంగా, దాంతోపాటు వారికి జనసేన కూడా తోడు కావడంతో మాత్రం 2024లో వైసీపీని ఇంటికి పంపించిన పరమాధానంగా ఈరోజు జరగబోయే ఈ యోగలం పాదయాత్ర ముగింపు సభ మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక గిఫ్ట్గా ఇవ్వబోయే పరిస్థితులు పరిణామాలు చూడవచ్చు. ఎన్ని ఆటంకాలు కనిపించినా అభిమానం కార్యకర్తలు కూడాను ఆ సభా ప్రాంగణం వస్తారు, ఆ సభ సక్సెస్ అవుతుందనే విషయాన్ని మాజీ స్పీకర్ కావాలి ప్రతివారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.